రాజస్థాన్లో అమలు చేసిన పథకం అది బీజేపీ గతంలో. మధ్యప్రదేశ్లో అమలు చేసిన పథకం అది. దాన్ని అక్కడ అమలు చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి అతని చేతుల మీదుగా నడుస్తుంది. కానీ ప్రచారం చేసేసుకున్నాడు ఇతను. దాంతో వాళ్ళకి సీన్ అర్థమైపోయింది ఇతను గేమ్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే షిండే దగ్గరికి బతిలాడడానికి ఎవరిని పంపించరా. ఆయన ఇంట్లో కూర్చుంటే నిర్మలా సీతారామన్ అక్కడికి వెళ్ళింది, ఇద్దరు ముగ్గురు పరిశీలకులు వెళ్ళారు కానీ ముంబైలో ఉన్నారు కానీ ఆయన ఇంటికి పోలా. అంటే బుజ్జగింపు ప్రయత్నాలు ఏం జరగల. చివరికి అతనితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అయ్యా ఇప్పుడు మనం సాయంత్రం రోడ్డును పడిపోతాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శివసేనలో ఉన్నటువంటి ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి ఒక 1/2 దాకా బీజేపీతో టచ్లో ఉన్నారు. ఇటు శరద్ పవార్ దాంట్లో ఉన్న వాళ్ళు ఒక 6-7 టచ్లో ఉన్నారు. ఇంకోటి బీజేపీకి ఆల్రెడీ 137 సీట్లు వచ్చినాయి, ఎందుకంటే 132 సొంతగా, 5 ఇండిపెండెంట్లోనూ చిన్న చిన్న పార్టీలు మద్దతు ప్రకటించేసినాయి. 137 వచ్చేసినాయి బీజేపీకి ఆల్రెడీ. ఇంకా కావాల్సింది కేవలం 8 అంతే. కాబట్టి ఎట్లాగో ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేసేస్తారు. ఇక నువ్వు ఇట్లాగైతే కష్టం నాయన అనేటప్పటికి అందుకని చివరికి తగ్గి ఏదో లేదు నేను ఇట్లా కలిగానులే. ఇంకోటి అతనికి ఏంటంటే హోంమంత్రిత్వ శాఖ కావాలి. మొన్నటిదాకా దేవేంద్ర ఫడ్నవీస్ హోంమంత్రి, అంటే డిప్యూటీ సీఎం హోంశాఖ, అది ఇవ్వాల. ఇప్పుడు అతను ఫడ్నవీస్ అటు పెట్టుకున్నాడు. ఆర్థిక శాఖ కావాలన్నాడు, అది క్రిందసారి కూడా అజిత్ పవార్కే ఇచ్చారు.